నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న జరిగిన మనం నల్లగొండ సభ చూసినాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చలో నల్గొండ అని బహిరంగ సభ పెట్టడం జరిగింది. అక్కడ దేని గురించి అంటే నీళ్ల పంపకాల విషయంలో కావచ్చు, నల్లగొండ జిల్లా ప్రజలకు వివరిద్దామని కేసీఆర్ గారు ఆ సభకు కూడా రావడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలలో ఒక్కరోజు కూడా హాజరైనటువంటి దాఖలాలు కేసీఆర్ గారికి లేవు. మొట్టమొదటి రోజు గవర్నర్ ప్రసంగం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కృష్ణా జలాల డిస్కషన్ జరిగిన రోజు కూడా కేసీఆర్ గారు సభకు వచ్చినటువంటి సమావేశాలకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇందాకనే నేను ఒక విషయం ఎప్పుడు కూడా పదే పదే చెప్తా ఉంటాను. ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మేధావులలో ముఖ్యమైనటువంటి మేధావిని నేనే. నాకే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల గురించి, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నలువైపులా ఏ విధంగా నేను సస్యశ్యామలం చేయగలను, ఎక్కడ ఏ ప్రాజెక్టు కడితే ఎన్ని ఎకరాల ఆయకట్టుకు అది ఉపయోగపడుతుంది, రైతులకు సాగునీరుకు కావచ్చు తాగునీరుకు కూడా జిల్లాలను సస్యశ్యామలం ఏ విధంగా చేయొచ్చో పూర్తి ఇంజనీరింగ్ తత్వం అనేది నా దగ్గర ఉంది. నాకు తెలిసినటువంటి ప్రాజెక్టుల వివరాలు కావచ్చు, నాకు తెలిసినటువంటి ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి సొరంగ మార్గాలు తీయడం కావచ్చు, ఏ జిల్లా నుంచి ఏ జిల్లాలను కలపడం కావచ్చు, ఇవన్నీ కూడా నాకే తెలుసు అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ మరి కృష్ణా జలాల పంపకాల విషయంలో చర్చ జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు రాలేదు? సభలో చర్చించాలి కదా. నీకు తెలిసినప్పుడు వచ్చి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష బాధ్యత నీకు లేదా? గజ్వేల్ ప్రజలు నీకు ఫామ్ హౌస్లో పడుకోవడానికి ఓట్లేసిరా? శాసనసభ్యులుగా గెలిపించుకున్నారా? ప్రజలు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని కేసీఆర్కి ఎందుకు ఓట్లేసారు? మీరు ఎట్లా మీరు గెలిపించుకున్నారు? ప్రజా సమస్యలను అసెంబ్లీలో శాసనసభలో వినిపించలేని ఎమ్మెల్యే ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈరోజు రిప్రజెంటేషన్ అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వినిపిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉంటే స్టార్టింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరు. ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్ అంటే లేస్తాడు హరీష్ రావు. అసలు అక్కడ ఏం పని వాళ్ళకి? అక్కడ హరీష్ రావుకు లేవాల్సిన పని ఏంది? ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. ఇది వాళ్ళ పనితనం. ఇట్లుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ మనుషులకు విలువ లేదు, మాటకు విలువ లేదు. నిజంగా చర్చించాలి. నిజంగా కృష్ణా జలాల పంపకాల విషయంలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎలాంటి మంత్రులు కావచ్చు ఎలాంటి అన్యాయం చేయలేదు అనేది నిజమే అయితే ఎందుకు కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ విషయంలో చర్చకు రాలేదు? ప్రజలకు తెలియజేయాలి కదా. ప్రజలందరికీ తెలిసేటువంటి వేదిక నల్లగొండ జిల్లానా? నల్లగొండ జిల్లాకు పోతే నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుస్తుంది కదా. నల్లగొండ జిల్లాకు పోతావు, నువ్వు వేరే మీటింగ్లకు పోతావు, కానీ అసెంబ్లీలకు మాత్రం రావు. అక్కడికి వచ్చి మహానుభావుడు నీకే తెలిసినటువంటి నువ్వు నల్లగొండ పోయి కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మనందరం కూడా విన్నాం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ప్రాజెక్టుల మీద నీళ్ళ మీద మీకు అవగాహన లేదు. మీకు అవగాహన లేకపోతే నన్ను అడిగితే నేను చెప్తా కదా. ఏం వెలుగబెట్టినావు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, మల్లన్న సాగర్ కట్టి ఏం వెలుగబెట్టినావు? అడిగితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏం చేసినావు? కల్వకుర్తి ఏం చేసినావు? SLBC ఏం చేసినావు? ఇవన్నీ ఎడువైనాయి. అంత తెలిసి అవగాహన ఉన్నోడివి అక్కడి నల్లగొండ సభలో కూర్చొని మాట్లాడడం కాదు. నిజంగా నల్లగొండ ప్రజలకి గుర్తుంటే వాటిని గుర్తు తెచ్చుకోండి. మీకు SLBC ప్రాజెక్టు కట్టిండా? కల్వకుర్తి ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాల తర్వాత ఇంకా SLBC ప్రాజెక్టు పూర్తి కాలేదు. నల్లగొండ జిల్లా ప్రజలకు పూర్తి ద్రోహం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇది తెలిసి కూడా నల్లగొండ జిల్లాలో బహిరంగ సభలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వేరే పార్టీ నాయకుల్ని నువ్వు ఇది చేసినంత మాత్రాన జరిగినటువంటి విషయాలను ఏవైతే నిజంగా వాస్తవాలను నువ్వు అబద్ధాలను చేయడానికి అవకాశం లేదక్కడ. నువ్వు నిజంగా ప్రజల మీద మమకారం ఉండి నేను ఈరోజు గెలవలేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును నేను స్వీకరించాలి. గజ్వేల్లో నన్ను నమ్మి ఓటేసినటువంటి గజ్వేల్ శాసనసభగా నేను ఎన్నికైనా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని నేను అసెంబ్లీలో నా నోటి నుంచి వినిపించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడివే అయితే నిజంగా అసెంబ్లీలో మీ గొంతు వినిపించాలి. మేము ఏ ప్రాజెక్టులు కట్టలేదు, ఎందుకు కట్టలేదు, వచ్చినటువంటి నిధులెన్ని, తెచ్చినటువంటి అప్పులెన్ని, ఎన్ని ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, ఎన్ని ప్రాజెక్టుల ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందిరు, ఎన్ని జిల్లాలు ఈరోజు సస్యశ్యామలం అవుతున్నాయి, దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటిది, ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటిది, ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటిది, అది నిజమా అబద్ధమా?
ఇలాంటి విషయాలను వెలుగులోకి తీసుకురాకుండా అంటే హరీష్ రావును పంపించి ఆయన చూసి వాళ్ళు చదివింది ఈడుదాకనే ఫుల్ స్టాఫ్ కాదు అది కామా ఫుల్ స్టాఫ్ ఇంకా ఉంది అని చదవడం ఏంది సార్ ఇది? అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఇంజనీరింగ్ టోపీలు పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టులలో తిరగడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటి కుంగిపోతే అన్ని కుంగిపోతాయి అంటాడు మీ హరీష్ రావు. అన్నారం బ్యారేజ్లో బుంగలు పడితే ఏమవుతుంది, ఏ జిల్లాకి ఇబ్బంది అవుతుంది, మనం మేము గట్టలేకపోయినా మీరు గట్టి ఈరోజు నీళ్ళు పంచండి అంటే ఎవడి సొమ్మయ్యా కట్టడానికి? ఇంకా 40 కోట్ల దాకా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఎట్లా పెడతాం? మీరే చెప్పారు ఉన్న కుండలన్నీ ఊడ్చుకొని మీరు పోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ ఎల్ఎన్టీ సంస్థ చేతులు ఎత్తేసింది. ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి ఇంకా మీరు బడ్జెట్ కేటాయిస్తే తప్పితే వాళ్ళు సొంతంగా రికవరీ చేయలేనటువంటి పరిస్థితి ఆడ కనిపిస్తూ ఉంది. ఏ ప్రాజెక్టు చూసినా ఈరోజు కృష్ణా జలాల ప్రాజెక్టులు కావచ్చు, ఆ రోజు సెంట్రల్ మోడీ గారు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి ఆయన పర్యటనకు వచ్చినప్పుడు కూడా మీరు కలవలేదు. ఏ విషయంలో నీళ్ల పంపకాలమైన చర్చలు జరిగినటువంటి ఏ సభకు కూడా మీరు హాజరవ్వలేదు, ఏ సమావేశాలలో మీరు పాల్గొనలేదు. అట్నుంచి వచ్చే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆంధ్ర రాజకీయాలలో ఆరితేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలు వాళ్ళు తీసుకొని పోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ మేడిగడ్డ బ్యారేజ్ పడ్డటువంటి అది ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా వాళ్ళకు నీళ్లు పంపిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ న్యాయం? ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలను అన్నింటి కూడా అనగదొక్కే ప్రయత్నం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఆ రోజు అధికారం నుండి ప్రతిపక్షాన్ని అనగదొక్కింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండే అధికార పార్టీని కూడా మింగాలని చూస్తూ ఉంది. ఈ ఆలోచనలు మంచిగా నిజంగా కేసీఆర్ నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు, నువ్వు వాడేటువంటి భాష ఏదైతే నువ్వు అన్నావో అక్కడ నల్లగొండ జిల్లాకు పోయి కాదు 33 జిల్లాలు స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే వేదిక అసెంబ్లీ. శాసనసభలో స్పీకర్ గారి ముందు అక్కడ అధికార పార్టీ ఎవరైతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. మీ ప్రధాన ప్రతిపక్షం 39 మంది మీరు చెప్పుకుంటారు చాలా బలమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నాం మేమని. మీ ప్రతిపక్ష నాయకులు ఎందుకు లేవనెత్తట్లేదు? ఏ సమస్యను కూడా చెప్పినటువంటి అంశాలను ఎప్పుడూ వాళ్ళకు విమర్శించడమే తప్పితే ఆ విషయం ఏంటిది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఇంకా ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇంకా కూడా స్టార్ట్ అవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చేసుకుంటూ పోతే ప్రజలకు అవగాహన ఎప్పుడు వస్తుంది, ఎవరు చెప్పేది ఏంటిది అనేది. ఒక రాష్ట్రంలో పరిపాలన, అధికార పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర అనేది ఎక్కడైనా ఉండాలి. ఎందుకంటే ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం లేకపోతే అధికార పార్టీకి ప్రశ్నలు అనేవి తగలవు. ఎక్కడ కూడా అది అధికారం అనేది సజావుగా సాగదు. ప్రతిపక్షమే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే అధికార పార్టీకి కళ్ళమేసేటువంటి విధి విధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత మంచి పార్టీ అయినా, ఎంత సుపరిపాలన సాగుతున్నటువంటి పార్టీ అయినా కూడా ప్రతిపక్షం లేకపోతే రాష్ట్రం ఎలా సాగుతూ ఉంది, ఆ పరిపాలన ఎలా సాగుతూ ఉందో ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఇప్పటికైనా మీ ప్రతిపక్ష స్థానాన్ని మీరు కాపాడుకొని బాధ్యతాయుతంగా మీరు కేసీఆర్ సభలకు హాజరుగండి. దయచేసి హాజరే అక్కడ ప్రజా తీర్పు మీరు ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల విధి విధానాలను అక్కడ వినిపించండి, సమస్యలను వినిపించండి. వచ్చినటువంటి నిధులన్నీ మీ గజ్వేల్కు, మీ సిరిసిల్లకు, మీ సిద్దిపేటకే సరిపుచ్చుకున్నారు. మిగతా రాష్ట్రాల వైపు కూడా తలెత్తి చూడనటువంటి విధానం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో అటున్నటువంటి అధికారం పార్టీ కావచ్చు, ఇటున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.